వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్. ఎస్ఎస్సిఎల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకు త్వరగా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. మనకు రీసెంట్గా కూడా మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ అయితే ఇక్కడ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో చాలా వేరియేషన్స్కి సంబంధించినటువంటి జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో చాలా మంది చాలా ఆతృతగా ఎదురు చూసేటువంటి జూనియర్ మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉండడం జరుగుతుంది. చూద్దాం డీటెయిల్స్. సింగరేణిలో 327 ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్లియర్గా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూద్దాం డీటెయిల్స్. ఎంప్లాయ్మెంట్ నంబర్ 02/2024 అని చెప్పేసి కనబడుతుంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్స్ అని చెప్పేసి మనకు కనబడడం జరుగుతుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే టోటల్గా 7 కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఉంది, యాజ్ వెల్ as నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. చూద్దాం 1 by 1. మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్ వచ్చేసి మనకి ఇక్కడ 42 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ E2 గ్రేడ్ వచ్చేసి 7 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పోస్టులు కనుక మనం చూసుకున్నట్లయితే చాలామంది చాలా ఆతృతగా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అవేంటంటే జేమెట్ గురించి, జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ గురించి. సో ఇప్పుడైతే ఆ పోస్టులు అయితే ఇక రావడం జరిగింది. సో చూసుకున్నట్లయితే ఇందులో టోటల్గా జేమెట్కి సంబంధించి ఇక మనకు 100 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ సంబంధించి 9 పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ సంబంధించి 24 పోస్టులు ఉన్నాయి. ఫిట్టర్ ట్రైనింగ్, సో ఫిట్టర్ ట్రైనింగ్ యాజ్ వెల్ as ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్కి సంబంధించి జాబ్స్ మనం ఇదివరకే మనం వీడియో చెప్పుకున్నాం, మళ్ళీ వస్తున్నాయని చెప్పేసి ఇవి తరచుగా పడుతుంటాయి. సో ఇక్కడ కూడా మళ్ళీ అయితే రావడం జరిగింది. సో ఫిట్టర్ ట్రైనింగ్కి సంబంధించి 42 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్కి సంబంధించి మనకు 98 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకు ఎస్ఎస్సిఎల్ వచ్చేసి ఎక్స్టర్నల్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు 15th ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. అలాగే 15th ఏప్రిల్లో స్టార్ట్ అయిపోయి 4th మే వరకు అయితే ఇది రన్ అవుతూ ఉంటుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి కంపల్సరీ ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక మనకు చాలా క్లారిటీగా మెన్షన్ చేస్తారు, క్యాండిడేట్స్ నీడ్ నాట్ సెండ్ ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తే సరిపోతుంది, దాన్ని మళ్ళీ రీప్రింట్ చేసి సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వరకు ఇలాంటి ఒక రూల్ ఉండేది, బట్ ఇప్పుడు ఏం అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారు. అలాగే చాలామంది అడుగుతున్నారు ఏజ్ ఎలా ఉంటుందని చెప్పేసి. మనకు సింగరేణిలో ఏజ్ వచ్చేసి ఏం చేంజ్ చేయలేదు. ఇక మనకు చాలా క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు, అదేంటంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఇచ్చారు. ఒకవేళ రిజర్వేషన్ ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఇంకొక 5 years రిలాక్సేషన్ వస్తుంది. అంటే ఏజ్ వచ్చేసి నార్మల్గా 30 ఉంటుంది. ఎవరైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు ఒక 5 yearsతో కలిపితే 35 ఏజ్ అయితే ఇక ఉండడం జరుగుతుంది. సో ఇంకా చూసుకున్నట్లయితే ఇది డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇంకా ఎస్ఎస్సిఎల్ మెయిన్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయలేదు. ఎస్సిఎల్ మెయిన్ వెబ్సైట్లో పోస్ట్ చేసిన తర్వాత మనకు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇదివరకే నేను చెప్పినట్టు లోకల్ డిస్ట్రిక్ట్ యాజ్ వెల్ as నాన్ లోకల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనం చూసాము ఇంతకుముందు మైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టులు పడ్డప్పుడు అందులో చాలా క్లారిటీగా మెన్షన్ చేస్తారు. సో 16 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి లోకల్ కిందకి వస్తాయి, రిమైనింగ్ అన్నీ కూడా నాన్ లోకల్ కిందకి వస్తాయి. లోకల్లో వచ్చినట్లయితే 95% లోకల్ వాళ్ళకి ఇస్తారు, 5% నాన్ లోకల్ వాళ్ళకైతే రిజర్వేషన్ ఇస్తారు. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పేసి అందరికీ ఒక డౌట్ అయితే ఉంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి ఆగస్టు లోపే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది.